డిసిప్లినరీ కమిటీలో డిసిప్లిన్ తగ్గుతోందా? ఇంటి గుట్టు వీధికెక్కుతోందా? క్రమశిక్షణ పాటించాల్సిన లీడరే క్రమశిక్షణ తప్పుతున్నారా? కట్టుబాట్లు పాటిస్తూ అందరినీ ఒకే బాటలో నడిపించాల్సిన నేత తాను మాత్రం వాటిని పట్టించుకోవట్లేదా? అందుకే ఆ లీడర్పై పార్టీ నేతలు నారాజవుతున్నారా? తాము ఫిర్యాదు చేసినా కూడా ఆ విషయాలు బయటకు రావడానికి ఆయనే కారణం అని భావిస్తున్నారా? గోప్యంగా ఉంచాల్సిన విచారణ విషయాలు మీడియాకు లీక్ చేస్తుంది ఆయనేనా? ఇంతకెవరా లీడర్? ఏంటా కథ? క్రమశిక్షణ కమిటీలో క్రమశిక్షణ కరువు. ఇంటి గుట్టు రచ్చకెక్కుతోందా? నాలుగు గోడల మధ్య జరిగే నేతల పంచాయితీ నలుగురి నోళ్లలో నానుతోందా? మల్లు రవిపై కాంగ్రెస్ నేతల నారాజ్. తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య వివాదాలు పరిష్కరించేందుకు క్రమశిక్షణ కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ సీనియర్ నేత నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై మల్లు రవి స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారట. అయితే అసలు సమస్య అక్కడే మొదలైందట. గాంధీ భవన్ వేదికగా పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పనిచేస్తున్నారు. ఇరు వర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులను అక్కడే ఆయన తీసుకుంటున్నారు. తన దగ్గరకు కంప్లైంట్ వచ్చాక ఒక వర్గం తర్వాత మరో వర్గం వారిని పిలిచి మాట్లాడుతున్నారు. ఈ మధ్య వరుసగా 3 వారాల పాటు ప్రతి ఆదివారం వివిధ జిల్లాల నేతల మధ్య నెలకొన్న విభేదాలపై ఆయన ఆరా తీశారట. 2 వర్గాల నేతల నుంచి స్టేట్మెంట్లు, వివరణలు తీసుకున్నారని సమాచారం. విభేదాల పరిష్కారానికి కొంతమంది నేతలకు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. దీంతో వాళ్లంతా గాంధీ భవన్ కొచ్చి స్వయంగా వివరణించుకుంటున్నారని తెలుస్తోంది. చోటామోటా నేతలే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాలకు చెందిన ముఖ్య నేతల నుంచి కూడా మల్లు రవికి ఫిర్యాదులు అందుతున్నాయట. దీంతో ఆయా నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు క్రమశిక్షణ కమిటీ ప్రయత్నిస్తోంది. అయితే నేతల మధ్య విభేదాలు పరిష్కారం అవుతున్నాయో లేదో గానీ వాళ్లు మాత్రం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై అసంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడానికే పరిమితం కావాలి కానీ ఆయన విచారణ అంశాలను మీడియాకు చెప్పడంపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. గోప్యంగా జరపాల్సిన విచారణని ఇలా రచ్చకెక్కిస్తే ఎలా అని మల్లు రవిపై కాంగ్రెస్ నేతలు నారాజవుతున్నారని సమాచారం. నేతల మధ్య ఉన్న వివాదాలను బయటకు చెప్పటం ఏంటని మల్లు రవిపై వాళ్లు గుస్సా అవుతున్నారట. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని వాళ్లు భావిస్తున్నారట. ప్రధానంగా నేతల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి క్రమశిక్షణ కమిటీ పనిచేయాలి. అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవి వచ్చాక జిల్లా నేతల మధ్య తలెత్తిన వివాదాలను చాకచక్యంగా పరిష్కరించారని పేరు తెచ్చుకున్నారు. అయితే 4 గోడల మధ్య జరిగే ఎంక్వైరీని సీక్రెట్ గా ఉంచాల్సింది పోయి ఆయనే మీడియాకి బ్రీఫ్ చేయటం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇంటి గుట్టును రచ్చకెక్కిస్తున్నారని మల్లు రవిపై పార్టీ నేతలు మండిపడుతున్నారట. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.